హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నదియాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మీకు హైదరాబాద్లోని మా హౌస్ చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ చిన్న హాల్ ఉంటుంది ఫ్రెండ్స్. డోర్కి స్ట్రైట్ చిన్న సీనరీ ఒకటి ఉంటుంది. ఇదంతా చిన్న హాల్ ఫ్రెండ్స్. వచ్చేసి చిన్న సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. అది వచ్చేసి నాకు బాగా నచ్చి అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి ఇది మెయిన్ హాలు. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్కి డిజైను ఈ కలరు నాకు నచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి టీవీ ఉండేది. అయితే రీసెంట్గా మా హస్బెండ్కి జాబు ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల మేము వేరే షిఫ్ట్ అయ్యాం. ఇది వచ్చేసి బాల్కనీ ఫ్రెండ్స్. నాకు ప్లాంట్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకని పెద్దగా కావాలని చెప్పి ప్లేస్ పెట్టి చేయించుకున్నాము. అది వచ్చి కామన్ బాత్రూమ్. ఇదంతా వచ్చేసి మెయిన్ హాల్ ఫ్రెండ్స్. హాల్లో కూడా డిజైన్స్ అన్నీ సింపుల్గా తీసుకున్నాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. పిల్లలకి ఎక్కువ స్టార్స్ మూన్ ఇవే ఇష్టపడతారు కదా అని చెప్పి ఈ డిజైన్ చేయించాము. ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ వైట్ కలర్ తీసుకొని వుడ్ చేయించాము. చిన్న ఆడపిల్లలు ఎక్కువగా పింక్ ఇష్టపడతారు కదా, అందుకోసం పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో దీనిలో వుడ్ వర్క్ చేయించాము. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మెయిన్ హాల్కి వస్తే, మెయిన్ హాల్లో వచ్చేసి 2 ఫాల్ సీలింగ్స్ ఇచ్చారు. అంటే 2 సెలెక్ట్ చేసుకోమన్నారు, 2 వస్తాయి అని చెప్పారు. మేము ఆ విధంగా సింపుల్ డిజైన్స్ 2 సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి వెళ్తే ఇది మెయిన్ బెడ్రూము. ఇవన్నీ చాలా సింపుల్ డిజైన్సే తీసుకున్నాం. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్. మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి వుడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చేయించుకున్నాం. దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వెనక సైడ్ వచ్చేసి అంతా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా ఎక్కువ వుడ్ కలరే ఉంటుంది. మధ్యలో మిడిల్లోనే వైట్ కలరు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి నాకు ఒక ఫాల్ సీలింగ్ నెట్లో చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. ఆ డిజైన్ కావాలని చెప్పి సేమ్ డిజైను సేమ్ కలర్ కావాలని చెప్పి ఇది ఫాల్ సీలింగ్ ఇది చేయించుకున్నాము. ఆ డిజైన్ అంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ హాల్లోకి వస్తే ఇట్లా సైడ్కి ఇది కిచెన్లో వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో చేయించుకున్నాం. ఎక్కువ మనం ఉండేది ఎక్కువ కిచెన్లోనే కాబట్టి కొంచెం ఇక్కడ నాకు బ్లూ కలర్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అందుకోసం ఇక్కడ బ్లూ కలర్ అండ్ వైట్లో చేయించుకున్నాం. ఇటు సైడ్కి వచ్చేసి ఓన్లీ ర్యాక్సే ఇచ్చారు బిల్డర్స్ అయితే. అవి వద్దని చెప్పి అవన్నీ మళ్ళీ రిమూవ్ చేయించేసి మేము ఇవన్నీ సపరేట్గా వుడ్తో ఇవన్నీ చేయించుకున్నాం అన్నమాట. కిచెన్కి పక్కనే చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి నేను సపరేట్గా మళ్ళీ వెజిల్స్ క్లీన్ చేసుకోవడానికి సపరేట్ షింక్ పెట్టించుకున్నాను. ఇక్కడే వెజిల్స్ అవి క్లీన్ చేసుకుని ఇక్కడే ఆరబెట్టుకుంటాను. కిచెన్లో వచ్చేసి వెజిల్స్ అవేమి క్లీన్ చేయను. ఓన్లీ ఏమన్నా వెజిటేబుల్స్ ఇలాంటివి ఏమన్నా చిన్న వాష్ చేసుకుంటాను అంతే.
ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేసి హాలు మెయిన్ హాల్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. పిల్లలు మంచిగా ఆడుకోవడానికి అలా అంత బాగుంటుందని చెప్పేసి హాలు కొంచెం పెద్దగా తీయించుకున్నాము. ఎంట్రన్స్ వచ్చేసి హాల్ అయితే చిన్నగా ఉంటుంది. ఈ చివర వచ్చేసి ఒక చిన్న ర్యాక్ పెట్టించుకున్నాము. అక్కడ వచ్చేసి ఏమన్నా బైబిల్స్ అలా పెట్టుకోవడానికి అని చెప్పి పెట్టించుకున్నాము. ఇటు మాకు బిల్డింగ్కి బ్యాక్ సైడ్ వచ్చేసి అంతా పచ్చని పొలాలు అవన్నీ ఉంటాయి. సీనరీ చూడడానికి చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, పొల్యూషన్ ఏమి ఉండదు. చెరువు అవన్నీ మంచిగా